వైసీపీ నేత జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూడండి. ఎంత దిగజారిపోయాడు ఈ చంద్రబాబు నాయుడు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ ని, ఒక గౌడ కులంలో పుట్టిన జోగి రమేష్ ని ఒక అక్రమ కేసులో నిర్బంధించాలా, జైల్లో పెట్టాలా, హింసించాలా? ఎంత కోరిక చంద్రబాబు నాయుడు నీకు భార్య ఉంది, కొడుకు ఉన్నాడు, నీ మనవడు ఉన్నాడు, నీకు కుటుంబం ఉంది, నాకు కుటుంబం ఉంది, నీ బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా అని అడుగుతా ఉన్నా. జోగి రమేష్ మాటలు విన్నారు కదా. ఇతగాడు వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ములకల చెరువు నకిలీ మద్యం తయారు చేయించింది జోగి రమేష్ అని ఇతగాడిపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలపై దాడి చేస్తారా, నన్ను అరెస్ట్ చేస్తే గౌడ సామాజిక వర్గం చంద్రబాబును చూస్తూ ఊరుకుంటుందా అంటూ బరితెగించి మాట్లాడాడు. ఇప్పుడు అతను తెచ్చిన కుల ప్రస్తావన సరైందా కాదా అనేది పక్కన పెట్టి ఆయనకు ఒక సూటి ప్రశ్న. 2023 జూన్ నెలలో బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామానికి చెందిన అమర్నాథ్ గౌడ్ అనే చిన్నపిల్లవాడు వైసీపీ నాయకులు తన అక్కను వేధిస్తున్నారని తెలిసి అడిగేందుకు వెళ్ళగా ఆ పిల్లవాన్ని దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. ఈ సంఘటన అందరి హృదయాలను కలిచివేసింది. రాష్ట్ర ప్రజలంతా కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఈ దారుణానికి ఉడిగట్టిన వారిపై జగన్ చర్యలు తీసుకోనివ్వలేదు. ఆ రోజు మంత్రిగా ఉండి తన గౌడ సామాజిక వర్గానికి చెందిన పిల్లవాడని తెలిసినా నోరు తెరిచి మాట్లాడని జోగి రమేష్ గౌడ గారు ఈ రోజు తప్పు పని చేసి అరెస్ట్ అవుతున్నాడనే భయంతో కులం కలిసి రావాలని, కులం ఊరుకోదంటూ కులాలను రెచ్చగొడుతూ మాట్లాడుతున్నాడు. ఇలా కుల విద్వేషాలు పెంచే నాయకులను తక్షణం తరిమికొట్టాలి. ఈ ప్రణాళికలన్నీ జగన్ కుల రాజకీయాలే. వీటిని ప్రజలు అర్థం చేసుకోవాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.